హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఒక మంచి రెసిపీ చూసేద్దామా. బటర్ చికెన్ రోస్ట్. బటర్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. ఇలాంటివి చేసి పెట్టి పిల్లలకి రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. ఇంట్లోనే చేసి పెట్టమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. ముక్క చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది అన్నంలోకి కాకుండా చపాతీలోకి, పరోటాలో కూడా చాలా బాగుంటుంది. సరే అయితే రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఒక బౌల్ తీసుకుని శుభ్రంగా కడుక్కున్న చికెన్ వేసుకుని ఇందులో కొంచెం నిమ్మరసం పెట్టుకుని హాఫ్ కప్ పెరుగు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ కప్ కరిగించిన బటర్, హాఫ్ కప్ ఫ్రైడ్ ఆనియన్స్, ఈ పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా ఇవన్నీ వేసుకుని ఒక పావు గంట మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, కొంచెం కారం వేసుకుని కచ్చాపచ్చాగా మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టుకుని 500 గ్రాములు బటర్ వేసుకుని ఈ చికెన్ అంతా దాంట్లో వేసుకుని హై మంట మీద ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఇందులో ఒక గ్లాసు వాటర్ పోసుకుని మూత పెట్టుకుని ఒక 15 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసుకుని మనం పక్కన పెట్టుకున్న ఈ మసాలాను కూడా ఇందులో వేసుకుని మళ్ళీ ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. 10 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు ఫ్లేవర్ కర్రీకి బట్టి చాలా టేస్ట్ వస్తుంది. ఇంకొక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఆయిల్ బాగా పైకి వెళ్ళిన కదా ఇప్పుడు ఈ టైంలో కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఈ బటర్ చికెన్ రోస్ట్ రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి, చపాతీలోకి, పుల్కాలకి అన్నిటికీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ బటర్ వేయడం వల్ల ఇంకా చాలా టేస్టీ. రెస్టారెంట్ రుచులు ఇంట్లోనే.